ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారు. అక్కడ పార్టీ ఏదైనా మేధావులే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతి వారు ఆయా పార్టీలో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధికి ఎవరి స్థాయిలో వారు పనిచేశారు. మంత్రిగా చేసిన నిరంజన్ రెడ్డి గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, 54 మినీ ఎత్తిపోతలతో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు, వైద్య, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, వనపర్తిలో టౌన్ హాల్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, కల్వర్టులపై వంతెనలు తదితర పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయనే నిరంజన్ రెడ్డి బలమైన వాదనపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇక్కడ రాజకీయంగా సురవరం ప్రతాపరెడ్డి, డాక్టర్ బాలకృష్ణయ్య, చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లాంటి యోధులున్న ఈ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధికి నోచుకోలేదు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించారని, కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కబ్జా చేసిన భూములకు గిరిజనుల పేరిట కోట్ల రూపాయలు సబ్సిడీ పొందారని, అనంతరం ఆ భూములను తన కుటుంబ సభ్యులకు బదిలీ చేసుకోవడమే కానీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. దీంతో స్థానికులకు ఉపాధి కరువై పని వెతుక్కుంటూ ఊర్లకు ఊర్లే వలసబాట పడుతున్నాయి. వనపర్తి కాంగ్రెస్ అడ్డా అయినా అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. ఇదే ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నష్టపోయినటువంటి బాధితులకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది. మరి ఈ వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం వాళ్లకు చాలామంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి వెంటనే రోడ్ల విస్తరణకు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం దాదాపుగా గిరిజనులు 100 సంవత్సరాలుగా కాస్తు చేస్తున్నటువంటి గిరిజనులు వాళ్ళు ఒక్కరొక్కరి దగ్గర 5 గుంటల భూమి ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం, గత మాజీ మంత్రివర్యులు హామీ ఇచ్చారు. ఇంకా చాలామందికి కూడా ఆ 5 గుంటల భూమి రాలేదు. కానీ అక్కడ ఆ రోజు చెప్పారు, గత ప్రభుత్వంలో వాళ్ళు అమ్మకం కానీ కొనుగోలు కానీ చేసుకునేదానికి హక్కు కల్పిస్తాం, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి గత మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు దాకా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని కొనసాగిస్తామన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళందరికీ కూడా వెంటనే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. దాదాపు ఒక్కొక్క కుటుంబంలో 3-4 కలిస్తే 1000 మంది. వనపర్తి నియోజకవర్గంలో ఇంతకు ముందు కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటీ ఉండేది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడేవారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్యకు అల్లుడైన నిరంజన్ రెడ్డి మొదట టీడీపీలో ఉండి టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్తో జతకట్టారు. 2014లో మాజీ మంత్రి చిన్నారెడ్డిపై 3000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన నిరంజన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 51,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. తర్వాత మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు చూసినట్లయితే వనపర్తి ప్రజలకు తెలుస్తుంది, వనపర్తిని విద్యాపర్తిగా మార్చడంలో ఆయన నిత్య సీఎం గారితో అనేక విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. వనపర్తికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఫిషరీస్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విద్యా సంస్థలను ఈరోజు వనపర్తిలో నెలకొల్పడం జరిగింది. మరి అదే కాకుండా వనపర్తి చిరకాల కోరికైనటువంటి రోడ్ల విస్తరణ పనులని గతంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా ముట్టుకొని పనిని ఆయన ధైర్యంతో ముందుకొచ్చి వనపర్తి రోడ్ల విస్తరణ చేయాలని చెప్పి ముందరికొచ్చి ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వనపర్తి రోడ్ల విస్తరణ చేసి వనపర్తిని విశాలంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా వనపర్తి చుట్టూ ఉన్నటువంటి అన్ని చెరువులని మరమ్మతులు చేసి, మరి చెరువులు అన్యాకాంతానికి గురవుతుండే. ఈ గతంలో చెరువుల పక్కన ఉన్న వాళ్ళందరూ ప్లాట్లు వేసి కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ, కొంతమంది మట్టి తవ్వుకుంటూ అసలు చెరువులు ఉన్నాయా లేవా అనే దుస్థితికి ఉండే వనపర్తిలో. అలాంటిది తాళ చెరువు కానీ, అమ్మ చెరువు కానీ, నల్ల చెరువు, అనేక చెరువులని ఇప్పుడు లక్ష్మీకుంట అని చెప్పి ఒక చెరువుని, మరికుంటలో ఉన్నటువంటి చెరువుని
శ్రీనివాసపురం ఒక చెరువుని, అట్లా చెప్పుకుంటూ పోతే అసలు అన్ని చెరువులని మరమ్మతు చేసి ఈరోజు వనపర్తిలో గ్రౌండ్ వాటర్ పెరగడం కోసం రైతులకు నియోజకవర్గంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, 54 మినీ ఎత్తిపోతలతో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు, వైద్య, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, వనపర్తిలో టౌన్ హాల్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, కల్వర్టుపై వంతెనలు తదితర పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రుల స్థాయిలో గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలను ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిండ్రో వాళ్ళకు వరుసగా వాళ్ళ సరసన ఇవాళ వనపర్తి ప్రాంతాన్ని అభివృద్ధిలో ఘనంగా నిలిపినటువంటి వ్యక్తి ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని తలపించి ఆయన చేసినటువంటి అభివృద్ధిని మించి వాళ్ళ చేస్తాని వచ్చినటువంటి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఇవాళ పర్సెంటేజీలకే పరిమితమై కేవలం ఈ వనపర్తి ఎమ్మెల్యేను అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులు అందరూ కూడా కేవలం పర్సెంటేజీలు వసూలు చేయడానికి ఉపయోగించుకున్నారు తప్ప వేరే విషయం లేదు. ఇవాళ 11 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఈ ఎమ్మెల్యే గారు గెలిచి 11 నెలలు అవుతుంది. ఈ రోజు వనపర్తి నియోజకవర్గంలో ఒక తట్టడి మట్టి కూడా తీయలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇంకొక విషయం ఏదంటే ఇవాళ కేవలం ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించడం, ఫ్లాష్ న్యూస్ ఇవాళ వనపర్తిని అభివృద్ధి చేస్తున్న మేఘారెడ్డి గారు అని చెప్పడం తప్ప ఒక్క జీవో కూడా ఈ రోజు వరకు తీసుకురాలేదు. గతంలో కూడా ఇవాళ ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. ఇవాళ పెబ్బేరు సంతకు సంబంధించి 29 ఎకరాల 13 గుంటల భూమిని తన సొంత ఖర్చులతోన ప్రజలకు ఇవాళ పెబ్బేరు పట్టణానికి నేను ఈ భూమిని మొత్తం స్వాధీనం చేస్తానని ఆ రోజు ఎన్నికల హామీగా ఇవ్వడింది. కానీ ఇవాళ ఏవేవో కథలు చెప్తూ ఇవాళ దాన్ని మరుగున పడేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ ఇచ్చినట్టు హామీలన్నింటిలో వనపర్తిలో నిరంజన్ రెడ్డి గారికి మించి నేను అభివృద్ధి చేసి చూపిస్తా, అతను అవినీతిపరుడు అక్రమదారుడని ఎన్నెన్నో మాయమాటలు చెప్పి ప్రజల చేత మభ్యపెట్టి ప్రజల చేత ఓట్లు వేయించుకున్న ఈ ఎమ్మెల్యే గారు ప్రజలకు దొరకకుండా ఇవాళ తిరుగుతా ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి, మహారాష్ట్రకు ఇవాళ ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి ఇవాళ విదేశీ పర్యటనలు, తర్వాత రాష్ట్ర పర్యటనలు చేస్తూ రాష్ట్ర నాయకులకు దృష్టిలో పడుతూ